వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల మధ్య ఉన్న భేదాలను చెరిపి దేశాన్ని ఏకతాటిపై నిలిపిన చైతన్య జ్వాల వందే మాతరం స్వతంత్ర ఉద్యమంలో భారతీయులను ఐక్యం చేసింది. అయితే కొందరు మత కోణంలో వ్యతిరేకిస్తున్నారు. మేము అన్ని చరణాలు పాడమంటూ తేల్చి చెబుతున్నారు. అయితే వందే మాతరాన్ని కాంగ్రెస్ తుగుడా చేసిందని కమల విమర్శలు చేస్తోంది. మత రాజకీయాలు చేయమంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇంతకీ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసిన వందే మాతరాన్ని ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చట్టం చేసిన కాంగ్రెస్ లీడర్లు ఎందుకు అవమానిస్తున్నారు? కమలనాథుల భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? గాయం గేయం పైన ఇవాళ స్పెషల్ డిబేట్. వందే మాతరాన్ని పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతుంది. ఆ గేయాన్ని పూర్తిగా పాడబోమంటుంది కాంగ్రెస్ చేసిన ప్రకటన పైన కాషాయ నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర సమరయోధులను ఆ పార్టీ అవమానిస్తుందని దుయ్యబట్టారు అమిత్ షా. తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. వందే మాతరం 2 చరణాలే పాడతామని సిడబ్ల్యూసి ప్రకటించింది. 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందే మాతర గేయాన్ని 2గా విడగొట్టి దేశ విభజనకు పునాది వేసింది. నాటి నుంచే ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఉద్భవించిందని కమల మండిపడుతోంది.